అందరికీ నమస్కారం అండి. శ్రీ మహావిష్ణువుని శపించిన భక్తురాలు తులసిగా మారిన కథ తులసి కథ విందాం రండి. తులసి కేవలం మొక్క మాత్రమే కాదు, హిందూ పురాణాలలో అత్యంత ప్రసిద్ధి చెందింది. తులసి అంటే శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టం. అందుకే విష్ణువును తులసితో పూజిస్తారు. శ్రీకృష్ణుడి తులాభారం కథను మలుపు తిప్పింది కూడా తులసి దళమే. ఎన్ని కానుకలు ఇచ్చినా ఒక్క తులసి ఆకుకు సమానం అని శ్రీకృష్ణ తులాభారం చెబుతుంది. శ్రీ మహావిష్ణువుకు తులసి అంటే ఎందుకు అంత ఇష్టమో ఈ కథ ద్వారా తెలుసుకుందాం. తులసి అసలు పేరు వృంద, అణకువ కలిగిన అమ్మాయి. ఆమె కాలనేమి అనే రాక్షసుడి కూతురు. ఆమెకు శ్రీ మహావిష్ణువు అంటే ప్రాణం. ఆయనకు పూజ చేయనిదే పచ్చి గంగ అయినా ముట్టేది కాదు. నిత్యం విష్ణు ఆరాధనలోనే మునిగిపోయేది. అటువంటి ఉత్తమురాలికి జలంధరుడు అనే అసురుడితో వివాహం జరిగింది. పరమ త్రినేత్రుడు అయిన శివుడి మూడో కన్ను నుంచి వచ్చే అగ్నిలోంచి పుట్టినవాడు జలంధరుడు. అమిత శక్తివంతుడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుడి శిక్షణలో జలంధరుడు రాక్షసరాజు అయ్యాడు. దేవతలపై తన ప్రతాపంతో విరుచుకుపడేవాడు. ఆమెలోని భక్తి పవిత్రతతో అతని శక్తి మరింత పెరిగిపోయింది. దీంతో శివాగ్నిలోంచి పుట్టినవాడే అయినా శివుడిని కూడా ఓడించగలను అనే గర్వం పెరిగిపోయింది. శివుడినే ఓడించాలనుకున్నాడు. అదే అహంకారంతో శివుడిపై యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఇద్దరు హోరాహోరీగా పోరాడుతూ ఉంటారు. అది చూసిన దేవతలు హడలిపోతారు. జలంధరుడి శక్తి సామర్థ్యాలకు హడలిపోయిన దేవతలు విష్ణువుకు మొరపెట్టుకుంటారు. ఇంకేముంది, రంగంలోకి దిగుతాడు విష్ణుమూర్తి. దుష్ట శిక్ష రక్షణ కోసం, లోక కళ్యాణం కోసం ఎన్నో చేసిన ఆయన జలంధరుడి అంతం కోసం రంగంలోకి దిగక తప్పలేదు. కానీ జలంధరుడి భార్య వృంద తన భక్తురాలి భర్తను ఎలా చంపాలి అని సందిగ్ధపడ్డాడు. కానీ తప్పదు. జలంధర్ వల్ల దేవతలు పీడింపబడుతున్నారు. జలంధర్ శివుడితో యుద్ధం చేస్తూ ఉండగా జలంధర్ రూపంలో విష్ణువు వృంద వద్దకు వెళ్తాడు. మహావిష్ణువును తాకగానే తన భర్త కాదని తెలుసుకుంటుంది. ఆమె పాతివ్రత్యం అంత గొప్పది. పాతివ్రత్యం భంగం కావటంతో జలంధర్లోని శక్తి తగ్గి పరమేశ్వరుడిచే సంహరింపబడతాడు. తను ఆరాధించిన మహావిష్ణువే తనని మాయ చేశాడని బాధపడి విష్ణువుపై కోప్పడుతుంది. తన పాతివ్రత్యం భంగం చేయడంపై ఆగ్రహించిన వృంద మహావిష్ణువును శపిస్తుంది. ఆమె మహాపతివ్రత. దీంతో ఆమె శాపానికి గురైన విష్ణువు గండకీ నది సమీపంలో శాలిగ్రామ శిలగా మారతాడు. అందుకే గండకీ నదిలో శాలిగ్రామ శిలల్ని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువుగా కొలుస్తారు. భర్త మరణించాడని తెలుసుకున్న వృంద తీవ్ర మనస్తాపానికి గురవుతుంది. ఇక తన జీవితం ఎందుకు అనుకుంటుంది. అలా తన జీవితాన్ని ముగించుకోవాలనుకుంటుంది. వృంద తనువు చాలించే ముందు విష్ణుమూర్తి ఆమెను తులసిగా పిలుస్తాడు. నిన్ను భూలోకంలోనే కాదు, దేవతలు కూడా కొలుస్తారు. అంతేకాదు, తన పూజలో ఆమెకి భాగం ఉంటుందని, ఏడాదికోసారి తులసిని వివాహం చేసుకుంటానని వరమిచ్చాడు. మహిళలు సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి, అభివృద్ధికి సంకేతంగా ఆమెను పూజిస్తారని అనుగ్రహించాడు. ఇందుకే తులసి లేకుండా విష్ణువుకు ఏ పూజ చేసినా ఫలితం ఉండదని నానుడి ఉంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటూ పూజలు అందుకుంటుంది. ఇదండి తులసి కథ. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.